वारंगल जिला संयुक्त किसान मोर्चा के प्रदेश संयोजक पदरेपु रमेश ने कहा कि नई कृषि विपणन नीति बाजार व्यवस्था को कॉरपोरेट ताकतों को सौंपने के लिए लाई गई है। फसल समर्थन मूल्य और किसान अधिकार आंदोलनों पर प्रतिबंध समाप्त करने की मांग की जा रही है। SKYM के नेतृत्व में वारंगल प्रधान डाकघर केंद्र पर नई नीति के दस्तावेज जलाकर विरोध प्रदर्शन किया गया। कार्यक्रम में नेता पेदारप रमेश, सोमिदी श्रीनिवास, इसमपल्ली बाबू थे, के बाबू राव, चर्रासूरी और अन्य ने इस अवसर पर भाग लिया। इस अवसर पर बोलते हुए रमेश श्रीनिवासु ने कहा कि केंद्र सरकार न्यूनतम समर्थन मूल्य कानून बनाए बिना कॉरपोरेट शक्तियों को किसानों द्वारा उगाई गई फसलों को लूटने में सक्षम बनाने के लिए एक नई कृषि विपणन नीति लाई है। उन्होंने कहा यह देश की कृषि, कृषकों और जनता के लिए बहुत हानिकारक है। उन्होंने कहा कि केंद्र सरकार ने 3 किसान विरोधी काले कानूनों को लागू करने के लिए न्यूनतम समर्थन मूल्य कानून बनाने का वादा किया था और व्यवहार में वो उन्हीं काले कानूनों को लाने की कोशिश कर रही हैं। तेलंगाना वरंगल, भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। నల్ల చట్టాలని ఈ రోజు కోల్డ్ స్టోర్లో పెట్టేసిన పరిస్థితి ఉంది. అవే చట్టాలని ఇప్పుడు మళ్ళా దొడ్డిదారున ఈరోజు చావు తప్పి కళ్ళొట్టబోయిన విధంగా అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోటి ఆ నల్ల చట్టాల అమలుకు కోరుకుంటా ఉంది. ఇది రైతు వ్యతిరేకమైనటువంటిది, దేశ వ్యవసాయ విధానానికి వ్యతిరేకమైనటువంటి చట్టం. అదే సందర్భంలో రైతులకు కావలసినటువంటి పంటల మద్దతు ధర చట్టాన్ని, అదేవిధంగా రుణ విముక్తి చట్టాన్ని చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే హామీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం అనేటువంటి చాలా అన్యాయం, విడ్డూరం. వాటిని అమలు చేయాలని చెప్పేసి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల పైన విచక్షణరహితంగా అణచివేత చర్యలో పూనుకొని నిర్బంధాన్ని ప్రయోగించి ఈరోజు అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలులో పంపిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఈ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి SKM జాతీయ నాయకుడు దలైవాలా ఈరోజు ఆమరిగా చేపడితే కనీసం పట్టించుకోకపోగా ఇబ్బంది చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసమే రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశం అంతా కూడా ఈరోజు 170% వ్యవసాయం మీద ఆధారపడే కనీస స్పృహ కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు SKM ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఉపసంహరించుకుంటామని ఎన్నికలకు ముందు ఉపసంహరించుకుంటాం అనేది చెప్పి ఆ యొక్క రైతుల కార్యక్రమాన్ని విరమించుకునే విధంగా చేసింది. మరి చేసిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా ఆ చట్టాలను విరమించుకోకపోగా మరియు మరింత బలోపేతం చేస్తూ ఈ యొక్క మార్కెట్ విధానాన్ని ప్రైవేట్ పరం చేసే విధంగా కానీ ఆ రకంగా వ్యవసాయాన్ని మొత్తం నిర్వీర్యం చేసే విధంగా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అదే కాకుండా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమంలో పాల్గొన్న రైతాంగాన్ని జైల్లో పెట్టడం కానీ అక్కడ అమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రైతు ఏదైతే ఉన్నదో ఆ రైతును కూడా కనీసానికి పరామర్శించకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం అనేది జరిగింది. మన వరంగల్ జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దీన్ని విరమించుకోకపోతే మరింత ఈ ఉద్యమాన్ని, ఆందోళనను మరింత బలోపేతం చేసే విధంగా మా రైతు సంఘాలు మరింత కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం అనేది జరుగుతున్నది. ఈ సందర్భంగా బీజేపీకి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా చట్టాలను రద్దు చేయండి. దేశవ్యాప్తంగా రైతాంగం వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించండి. మా పేద రైతులను రకంగా ప్రోత్సహించే విధంగా మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క ఆర్థికం కూడా ఆ పేద రైతులకు సమకూర్చాలనే విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.